నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ప్రధానాంశాలు. నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు. విద్యార్థులను సెంటర్లలోకి అనుమతిస్తున్న సిబ్బంది. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో వన్ వే ట్రయల్ రన్. ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలని సిపి సజ్జనార్ విజ్ఞప్తి. సముద్ర శక్తి లేకుండా దేశాలు ఎదగలేవన్న మోదీ. అభివృద్ధి, సంపద వాటితోనే ముడిపడి ఉన్నాయని స్పష్టీకరణ. ప్రపంచవ్యాప్తంగా ఘనంగా యోగా దినోత్సవం. ఉత్సాహంగా ఆసనాలు వేసిన విదేశీయులు. స్విట్జర్లాండ్ వేదికగా ఇవాళ అమెరికా, ఇరాన్ చర్చలు. పాల్గొంటున్న ఇరు దేశాల ప్రతినిధులు. నీట్ రీ ఎగ్జామ్ కోసం విద్యార్థులను సెంటర్లోకి అనుమతిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ హైదరాబాద్ సరూర్ నగర్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ పవన్, నీట్ ఎగ్జామ్కి సంబంధించి నీట్ యూజీ పరీక్ష పునర్నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. ఉదయం 11 గంటల నుంచి విద్యార్థుల్ని లోనికి అనుమతిస్తున్నారు. ప్రస్తుతం మనం సరూర్ నగర్ వద్ద ఉన్నాము. అయితే ఇక్కడ చూస్తే కనుక ఏర్పాట్లన్నింటినీ కూడా ఎల్బీ నగర్ జోన్ ఏసీపీ కృష్ణయ్య ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. అయితే ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇక్కడ చూడొచ్చు మనము దాదాపుగా అంటే దేశవ్యాప్తంగా చూస్తే కూడా మొత్తంగా 38,000 మంది స్టాఫ్ ఎవరైతే ఉన్నారో 38,000 మంది లోనికి అనుమతించేందుకు, అట్లాగే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యార్థులకు అన్ని వసతులు కల్పించేందుకు 38,000 మంది పనిచేస్తున్నారు. ఈసారి బయోమెట్రిక్ సంబంధించి దాదాపుగా 48,000 మంది సిబ్బంది పనిచేస్తోంది. అట్లాగే మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 5,440 సెంటర్లకు సంబంధించి 98,000 పైచిలకు గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దాంతోపాటు 98,000 గదుల్లో ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు చూస్తే కనుక 138,500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి సర్వైలెన్స్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. వీటన్నిటికి సంబంధించి ఢిల్లీ నుంచి కూడా ఏఐ ఆధారితంగా చూస్తున్నారు. ఏఐ ఆధారితంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ సర్వైలెన్స్ సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా చెప్పి చూస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎల్బీ నగర్ జోన్ ఏసీపీ కృష్ణయ్య సార్ ఉన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు, ఇక్కడ ఎంతమంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారో ఆ వివరాలన్నీ సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్, చెప్పండి ఎట్లా జరుగుతుంది ఏర్పాట్లను? ఈరోజు నీట్ ఎగ్జాము ఎల్బీనగర్ డివిజన్ పరిధిలోని 6 సెంటర్లలో, అంటే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6 సెంటర్లలో ఎగ్జామ్ జరుగుతుంది. దీనికి స్కేల్ ప్రకారము పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి సెంటర్ కూడా ఒక ఇన్స్పెక్టర్తో పాటు ఉమెన్ కాంపోనెంట్తో కలిపి కూడా అన్ని రకాల బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఇతర వింగ్స్ కూడా, ఇక్కడ స్పెషలైజ్డ్ వింగ్స్ కూడా ఇక్కడ బందోబస్తులో ఉన్నాయి. అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు పరీక్ష రాసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎంతమంది పరీక్ష రాస్తున్నారు? ఎన్ని సెంటర్లలో రాస్తున్నారు సార్? మా డివిజన్ పరిధిలో 6 సెంటర్లలో ఎగ్జామ్ రాస్తున్నారు. 1,564 మంది విద్యార్థులు ఇక్కడ పరీక్ష రాస్తున్నారు. ముఖ్యంగా ఈ సరూర్ నగర్ జడ్పీఏ పాఠశాలలో 480 మెంబర్స్ ఇక్కడ పరీక్ష రాస్తున్నారు. ఇక్కడ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలాంటి అసంఘటిత వాతావరణం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసే విధంగా, వాళ్ళకు ఆ అట్మాస్ఫియర్ కల్పించే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. సో ఇవి ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య గారు చెప్తున్నటువంటి విషయాలు. అయితే విద్యార్థులు లోనికి వెళ్లే సమయంలో ఇయర్ రింగ్స్తో పాటు నాట్ ఈవెన్ పెన్ను కూడా లోనికి అనుమతించిన పరిస్థితి. వీళ్ళకి సంబంధించినటువంటి అన్ని వస్తువుల లోపలనే ఏర్పాటు చేశారు. వాటర్ బాటిల్స్ కూడా లోనికి పంపించట్లేదు. అయితే ఈ మొత్తంగా చూస్తే కనుక దాదాపుగా అంటే వీళ్ళకి సంబంధించి ఈసారి సిబిటీలో కాకుండా పెన్ పేపర్ ఓఎంఆర్ పెన్తో చేసేటువంటి ఓఎంఆర్ షీట్ నింపే విధానంలో ఈ పరీక్షను కండక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పెన్ను కూడా లోపలనే ఇస్తున్నారు. ఏదైతే గతంలో జరిగినటువంటి నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణల నేపథ్యంలో ఇటువంటి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు దేశవ్యాప్తంగా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో పవన్. ధన్యవాదాలు శివరామకృష్ణ. ఖమ్మంలో దారుణం జరిగింది. 2 చిన్నారులను చంపి తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.
భార్యాభర్తల మధ్య కలహాలే దారుణానికి కారణమని బంధువులు తెలిపారు. 2 పిల్లలకు పురుగుల మందిచ్చిన తల్లి తాను బలవన్మరణానికి యత్నించింది. 2 చిన్నారులు మృతి చెందగా తల్లి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను వేదిక్ కుమార్, తనిష్క్గా గుర్తించారు. ఖమ్మం నుంచి అత్తారింటికి వెళ్లటం ఇష్టం లేకపోవటం, భర్త కుటుంబాన్ని పోషించకపోవటం వంటి కారణాలతో దారుణం జరిగిందని స్థానికులు అంటున్నారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. కరీంనగర్ బస్టాండ్ నుంచి హైదరాబాద్కు బయలుదేరిన ఎలక్ట్రిక్ బస్సు అలుగునూరుకు చేరుకోగానే బస్సులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దించడంతో భారీ ప్రమాదం తప్పింది. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. బస్సులో ఉన్న ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు 41 మంది ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తమై 41 మందిని హైదరాబాద్లో ట్రాఫిక్ తగ్గింపు, వాహనాల రాకపోకలు సాఫీగా జరిగేలా పనిచేస్తున్నామని నగర సిపి సజ్జనార్ తెలిపారు. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో 1-వే ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రాఫిక్ నిర్వహణను ప్రత్యక్షంగా నగర సిపి సజ్జనార్ పరిశీలించారు. సీనియర్ ట్రాఫిక్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించారు. కేబీఆర్ పార్కు వద్ద ట్రాఫిక్ మార్పులపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. 1-వే విధానం అమలుపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించామన్నారు. ట్రాఫిక్ మార్పుల దృష్ట్యా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మనం గత 2 నెలల క్రితము చుట్టూ ఒక 1-వే చేసి ట్రాఫిక్ ఎట్లా బిహేవ్ చేసింది, ఏమేమి సమస్యలు వస్తున్నావు, ఏమేమి ఇబ్బంది వస్తున్నావు అని చెప్పి మనం తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. దాని కంటిన్యూషన్గా ఈరోజు మొత్తం ఈవినింగ్ దాకా 8 o'clock దాకా అనుకున్నాము. ఈ ఒక మొత్తం 1-వే చేస్తే ఎట్లా ట్రాఫిక్ బిహేవ్ అవుతుంది, ప్రజలకు ఏమి ఇబ్బంది అవుతుంది, మనకేమో సమస్యలు వస్తున్నావు, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి తెలుసుకోవడానికి ఈ ఒక సెకండ్ పైలట్ని మనము రన్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనం పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను, మనం చాలా చోట్ల కూడా అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. ప్లీజ్ ఫాలో అడ్వైజరీస్. మీరు మళ్ళీ ఎందుకంటే చాలామంది లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్ వస్తున్నారు. కొంచెం ఇనిషియల్ ఉండడంతో కొంచెము మనము క్లారిటీ రావడానికి కొంచెం టైం పడినా, బట్ ఐ రిక్వెస్ట్ పబ్లిక్ ప్లీజ్ గో త్రూ ద అడ్వైజరీస్, ప్లీజ్ గో త్రూ ద సైనేజెస్. ఎందుకంటే ఇది ఒకసారి మనం కంప్లీట్ చేస్తే ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ. ఎందుకంటే ఈ భాగంలో ఈ ఒక చుట్టూ ఆల్మోస్ట్ 7 ఫ్లైఓవర్స్ వస్తున్నావు, 7 అండర్ పాసెస్ వస్తున్నావు ఒకసారి. ఎందుకంటే ఇది చాలా సంవత్సరం నుంచి ఈ ప్రజలు ఆశించారు. ఇది ఒకసారి చుట్టూ అయిపోతే మొత్తం ట్రాఫిక్ అవుతుంది. కొంచెము లాంగ్ జర్నీ కావచ్చు కానీ బట్ ఎక్కడ కూడా కంజెషన్ ఉండదు, ఎక్కడ కూడా టైం వేస్ట్ ఉండదు. అందరి సాఫ్గా మనము ట్రాఫిక్ కంటిన్యూ అవుతుంటుంది. సో ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. యోగా వ్యక్తిగత ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా ప్రపంచ శాంతికి మార్గం సుగమం చేయడానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అందువల్ల యోగాను జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 100 రోజుల ఆన్లైన్ యోగా తరగతుల ద్వారా యోగా 365 నినాదాన్ని తమ ప్రభుత్వం ప్రాచుర్యంలోకి తెచ్చినట్లు ప్రధాని తెలిపారు. యోగా ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక ఉత్సవంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జూన్ 21 ఏడాదిలో సుదీర్ఘమైన రోజు అయినందునే ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు చెప్పారు. యోగాను కేవలం కొన్ని ప్రత్యేక సందర్భాలకే పరిమితం చేయకుండా జీవితంలో భాగంగా మార్చుకోవాలని ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా కోల్కతాలోని రెడ్ రోడ్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి, సీఎం సువేందు అధికారి, కొందరు మంత్రులు, కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ తదితరులు పాల్గొన్నారు. తెల్ల షర్ట్, తెల్ల ప్యాంటు ధరించిన ప్రధాని మోదీ ఓవైపు సైన్యం, మరోవైపు మైదానం ఉన్న ప్రాంగణంలో వేలాది మందితో కలిసి ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. 40 నిమిషాల పాటు ఈ కార్యక్రమం సాగింది. ప్రజలు యోగాసనాలు వేస్తున్నప్పుడు వారిని నిశితంగా పరిశీలించిన ప్రధాని మోదీ సరైన భంగిమలో యోగాసనాలు వేయలేని వారికి సాయం అందించారు. సామూహిక యోగ ప్రదర్శనలో సీనియర్ సిటిజన్లు, విద్యార్థులతో సహా అన్ని వయసుల వారు పాల్గొన్నారు.
21 जून का ये दिन पृथ्वी के कुछ भूभाग पर साल में सबसे लंबी अवधि का दिन होता है और अंतर्राष्ट्रीय योग दिवस के कारण 21 जून का ये दिन विश्व के सबसे बड़े सामूहिक उत्सव का दिन भी बन गया है। विश्व के अलग अलग हिस्सों से योग की एक से एक अद्भुत तस्वीरें आ रही है। भारत में हिमालय से लेकर हिंद महासागर तक, पूर्वोत्तर और पूरब में बंगाल से लेकर पश्चिम में सौराष्ट्र तक पूरा देश योग की ऊर्जा से चैतन्य से भरा हुआ नजर आ रहा है। శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు చురుకైన వృద్ధాప్యాన్ని ప్రోత్సహించడం ద్వారా జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. అందుకే యోగా సాధనను ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కాకుండా జీవితంలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. When we speak of yoga for healthy aging, it means that we can work to ensure that age does not reduce human potential. Yoga can help human life to aspire for constant growth. Our target must be to be more flexible at 40 than we were at 20. Our target must be to be more energetic at 50 than we were at 30. Our target must be to be more resistant to lifestyle disease at 70 than we were at 50. This is where yoga can help us. It helps us tune our bodies to be flexible. It keeps our energy level high. It also helps us maintain a calm, stress-free life and help to keep lifestyle disease away. Moreover, with regular practice, yoga teaches us to remain lifelong learners of our own bodies and minds. The more we know about ourselves, the better we can manage ourselves. That is why yoga for healthy aging, this theme must be seen as one for people of all ages, not just for the elderly. Sathiyo, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2500 ప్రాంతాల్లో యోగా దినోత్సవం జరిగింది. ఇందులో 210కి పైగా భారతీయ మిషన్లు, పోస్టులు పాల్గొన్నాయి. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటించాలని భారత్ చేసిన ప్రతిపాదనకు ఐరాస సాధారణ సభ ఆమోదం తెలిపింది. దీంతో 2015 నుంచి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచమంతా జరుపుకుంటోంది. భారతీయ సనాతన వారసత్వమైన యోగాతో దేశమంతా ఆరోగ్య శోభ సంతరించుకుంది. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగాసనాలు వేశారు. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉత్సాహంగా జరిగింది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. గవర్నర్ మంగూభాయ్ పటేల్, సీఎం మోహన్ యాదవ్తో కలిసి రాష్ట్రపతి ముర్ము యోగాసనాలు వేశారు. లడఖ్లోని లేహ్లో జరిగిన యోగా దినోత్సవంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ మాన్సాలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాలలో యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జూన్ 21న అత్యధిక సమయం ఉండే సూర్యకాంతిని అందరూ పొంది ఆరోగ్యంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ సిరోహి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో వందలాది మందితో కలిసి పలు యోగాసనాలు, ప్రాణాయామం చేశారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగానూ ఉత్సాహంగా సాగింది. వేలాది మంది ఔత్సాహికులు ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. చైనాలోని షాంఘైలో భారత కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో దౌత్యవేత్తలు, విద్యావేత్తలు, యోగా సాధకులు, ప్రవాస భారతీయులతో సహా వందలాది మంది పాల్గొన్నారు. భారత్ ప్రపంచానికి యోగాను కానుకగా ఇచ్చిందని కాన్సుల్ జనరల్ ప్రతీక్ మాథుర్ తెలిపారు. వాషింగ్టన్ డీసీలోని చారిత్రాత్మక లింకన్ మెమోరియల్ వద్ద భారత రాయబార కార్యాలయం నిర్వహించిన యోగా సెషన్లో వందలాది మంది పాల్గొన్నారు. యోగా ప్రతి ఒక్కరికి జీవితంలో ప్రతి దశలోనూ అవసరమని గుర్తు చేస్తుందని ఎక్స్ పోస్ట్లో భారతీయ మిషన్ తెలిపింది. సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రభుత్వ అధికారులు, దౌత్యవేత్తలు, పాఠశాల విద్యార్థులు, భారతీయులు పాల్గొన్నారు. జపాన్లోని టోక్యో చారిత్రాత్మక సుకుజీ హోంగాన్ జీ టెంపుల్ వద్ద భారత రాయబార కార్యాలయం నిర్వహించిన వేడుకల్లో 2100 మందికి పైగా యోగా ఔత్సాహికులు పాల్గొన్నారు. కెనడాలోని టొరంటోలో భారత కాన్సులేట్ జనరల్, అంటారియో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం జరిగింది. నేపాల్లో భారత రాయబార కార్యాలయం, లుంబిని డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం జరిగింది. లుంబిని సాంస్కృతిక కేంద్రంలోని ఎటర్నల్ పీస్ ఫ్లేమ్ మాయాదేవి ఆలయం సమీపంలో జరిగిన కార్యక్రమంలో వందలాది మంది పాల్గొని యోగాసనాలు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగానూ ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుతున్నారు. ఈ కార్యక్రమాల్లో పలు పార్టీల నాయకులతో పాటు స్థానికులు, యువత పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు కలుగుతుందని తెలిపారు. ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలను పలు ప్రాంతాల్లో ఘనంగా జరుపుతున్నారు. రామ్నగర్లో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ సభ్యుడు పూసరాజు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, యువకులు యోగాసనాలు వేశారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య పరిరక్షణ కోసం అనునిత్యం యోగాసనాలు వేయాలని పేర్కొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ అత్తాపూర్లోని యాక్టివ్ రూట్ స్టూడియోలో ప్రత్యేక యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇండియాస్ ఫస్ట్ వరల్డ్ కప్ మెడలిస్ట్ అరుణ బుద్ధారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు యోగా సాధకులు, యువత పాల్గొన్నారు. యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా నాచారంలోని వాల్యూ జోన్లో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయకులు హాజరయ్యారు. ప్రతిరోజు యోగా సాధన చేయడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందన్నారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ హైదర్గూడ లక్ష్మీనగర్ పార్కులో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత, మహిళలు, వృద్ధులు పాల్గొని యోగాసనాలు వేశారు. కూకట్పల్లి, కేపీహెచ్పీ, ప్రగతినగర్లో యోగా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రజలు, యువత పాల్గొని వివిధ యోగా ఆసనాలు, ప్రాణాయామాలు చేశారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు.
నాచారంలోని రహేజా విస్తాస్ అపార్ట్మెంట్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. యోగా గురు విఠల్జీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, యువత పాల్గొని ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. మానసిక, శారీరక ఆరోగ్యం కోసం యోగాను ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రమేష్, నాగరాజు, మంతిన శ్రీను, రావూరి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. యోగా సాధన చేయడం ద్వారా శారీరక, మానసిక ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుందని, ఇదొక గొప్ప ఔషధమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద బీజేపీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి ఒక్కరూ యోగాని జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన సూచించారు. నిత్యం యోగా చేయడం ద్వారా అనారోగ్య సమస్యలు తొలగుతాయన్నారు. యోగా అనేది భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యంత విలువైన సంపద అని రామచంద్రరావు కొనియాడారు. మన దేశ గొప్పతనాన్ని, ప్రాచీన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడంలో యోగా కీలక పాత్ర పోషించిందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తెలిపారు. వంగండి ఎంతవరకు యోగా ద్వారా మానసిక ఒత్తిడి కానీ, శారీరక చిన్న చిన్న సమస్యలు కానీ అవన్నీ పోయేటటువంటి ఒక అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు ఒక అందరం కూడా మనం చాలా స్ట్రెస్డ్ లైఫ్లో ఉన్నాం. మనం యోగా ఒక యాంటీ డిప్రెషన్ యాక్టివిటీ. ఇది యోగా చేసిన వారికి చాలా వరకు డిప్రెషన్ తక్కువ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా యువకులు, విద్యార్థులు యోగా అభ్యాసాలు చేస్తే తప్పకుండా వారి యొక్క జీవితంలో మార్పు ఉంటుంది. వారు సంతోషంగా, సుఖంగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. మనం చూస్తూ ఉన్నాం ఈరోజు స్కూల్స్లో, కాలేజెస్లో, అదేవిధంగా మన ఒక నిత్య జీవితంలో మనం ఒత్తిడికి గురై అనేక ట్యాబ్లెట్స్ అవి వాటికి వాడుతూ ఉన్నాం. వాటన్నిటికన్నా ఈ యోగా అనేది బెస్ట్ మెడిసిన్ అనేది మనం గుర్తించుకోవాలి. భారతదేశంలో జన్మించే ఈ విద్య నరేంద్ర మోదీ గారు దాదాపు 173 దేశాల్లో ఈరోజు యోగా దివస్గా మనం జరుపుకుంటున్నాం. ఇది ప్రపంచంలోనే యోగాకు గుర్తింపు వచ్చింది. తద్వారా భారతదేశానికి కూడా గుర్తింపు వచ్చింది. దీని ఒక శ్రేయ ఏదైతే ఉందో అది నరేంద్ర మోదీ గారికి వెళ్తుంది. నరేంద్ర మోదీ గారు మరి ఈ యొక్క యోగాభ్యాసాలతోనే ఈరోజు వారిలో ఉన్నటువంటి ఆ బలము, ఆ ఊర్జ, ఆ శక్తి అవుతుందో వారి యోగా. కాబట్టి మనందరం కూడా ప్రతిరోజు యోగా చేయాల్సిందిగా కోరుతూ అందరం కూడా, ఎందుకంటే రాజకీయాల్లో ముఖ్యంగా యోగా అభ్యాసాలు చాలా అవసరం. యోగా అనేది మన జీవన ప్రక్రియలో అంతర్భాగమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. యువకులు, ప్రజాప్రతినిధులు, ఔత్సాహికులతో కలిసి పొన్నం ప్రభాకర్ యోగాసనాలు వేశారు. ప్రజలందరికీ యోగాపై ప్రేరణ కలిగేలా హుస్నాబాద్లో 12 సూర్య నమస్కారాలతో విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. జీవితంలో తప్పనిసరిగా యోగాను ఒక భాగంగా చేసుకుని ఆరోగ్య హుస్నాబాద్, ఆరోగ్య తెలంగాణ, ఆరోగ్య భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పొన్నం పిలుపునిచ్చారు. మనం ప్రభుత్వం తరఫున 12వ
అంతర్జాతీయ యోగా దినోత్సవం చేస్తున్నా. పురాతన నుంచి కూడా మహామునులు లేదా ఇతరత్ర మనకు ఉండబడిన సాంప్రదాయ పద్ధతుల్లో బాబా రామ్దేవ్ జీ అయితే నాకు తెలిసి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయింది. కాబట్టి యోగా అనేటువంటిది సాంప్రదాయంగా భారత ప్రాచీన వ్యవస్థలో ఒకటి మన జీవన పరిక్రమలో ఒక అంతర్భాగం. యోగా సందర్భంగా మన హుస్నాబాద్ అగ్రభాగాన ఉండాలని యోగాలో అత్యున్నతమైనటువంటి అంటే ఆ ఒక్క సూర్య నమస్కారం చేస్తే మొత్తం శరీరం అంతా కూడా మరి యోగా చేసినట్టే అనేటువంటి దాని కొరకు ముందు 6 పెడితే దాని తర్వాత 12 సూర్య నమస్కారాలు 12కి సంబంధించినటువంటి ఒక చిత్రాలను అక్కడ విగ్రహాలను అక్కడ మనం హుస్నాబాద్ లో పెట్టుకుంటామో దాని ఉద్దేశం అందరూ కూడా యోగా పట్ల ఇన్స్పైర్ కావాలనేది. ఆ ఇన్స్పైర్ కావాలనే ఒకవైపు క్రీడలు మరొక వైపు యోగా శరీరానికి సంబంధించి సూర్య నమస్కారం అత్యున్నతమైనది. మహబూబ్ నగర్లోని పిల్లలమరి వద్ద 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ, ప్రభుత్వ వైపు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. యోగా దినోత్సవంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సాహంగా ఆసనాలు వేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విలియమున్ చౌరస్తా మైదానంలో యోగాసనాలు నిర్వహించారు. పతాంజలి యోగా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ నీరజ, ప్రముఖులు, పతాంజలి యోగా సభ్యులు, విద్యార్థులు పాల్గొని యోగాసనాలు వేశారు. యోగా విశిష్టతను యోగా గురువు ప్రవీణ్ కుమార్ వివరించారు. పైకి నిత్యావసరాలు అమ్మే కిరాణా షాపు, లోపల మాత్రం లక్షల విలువైన గంజాయి వ్యాపారం. విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులే లక్ష్యంగా సాగుతున్న దందాకి కారణమైన నీతూభాయ్ ఇంటిపై అధికారులు బుల్డోజర్ అస్త్రాన్ని ప్రయోగించారు. అధికారులకు సవాల్ విసురుతున్న గంజాయి క్వీన్ నీతూభాయ్ నివాసాన్ని అధికారులు నేలమట్టం చేశారు. మత్తు పదార్థాల విక్రయంతో నీతూభాయ్ పోగేసిన ఆస్తులపై దృష్టి సారించారు. హైదరాబాద్ నానక్రామ్గూడలోని లోథా బస్తీలో ఇంటి ముందు రోడ్డును ఆక్రమించి నిర్మించిన కిరాణా దుకాణం, రేకుల షెడ్డును మున్సిపల్ అధికారులు జేసీబీలతో కూలగొట్టారు. ఆ కిరాణా దుకాణం మాటునే నీతూబాయి గంజాయి విక్రయాలు సాగిస్తున్నట్లు విచారణలో పోలీసులు తెలిచారు. 20కి పైగా గంజాయి విక్రయం కేసుల్లో నిందితురాలిగా ఉన్న నీతూబాయి పోలీసులు, ఈగల్ సిబ్బంది తనిఖీలకు వెళ్లిన ప్రతిసారీ తప్పించుకుంటోంది. అజ్ఞాతంలో ఉంటూ కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి గంజాయి విక్రయాలు సాగిస్తోంది. ఆమెకు సహకరిస్తున్న వారిని పోలీసులు దాదాపుగా అరెస్టు చేసినా నీతూబాయి మాత్రం చిక్కలేదు. గత 2 ఏళ్లుగా అబ్కారీ శాఖ ప్రత్యేక బృందాలతో ఆమె కోసం గాలిస్తోంది. గత వారం ఆమె నివాసంపై ఆకస్మిక సోదాలకు వెళ్లినప్పుడు 47 మంది వినియోగదారులు పట్టుపడగా నీతూబాయి తప్పించుకుంది. దర్యాప్తు సంస్థల్ని ముప్పుతిప్పలు పెట్టడాన్ని తీవ్రంగా పరిగణించిన ఈగల్ అధికారులు మత్తు పదార్థాల విక్రయంతో నీతూబాయి పోగేసిన ఆస్తులపై దృష్టి సారించారు.
హైదరాబాద్ ధూల్పేటకి చెందిన నీతుభాయ్ కొన్నేళ్ల క్రితం కుటుంబంతో కలిసి నానక్రామ్గూడలోని లోథా బస్తీకి మకాం మార్చింది. తొలుత గుడుంబా వ్యాపారం చేయగా అధిక ఆదాయానికి ఆశపడి గంజాయి దందా మొదలుపెట్టింది. లోథా బస్తీలోని ఇంటి ముందు స్థలాన్ని ఆక్రమించి కిరాణా దుకాణం ప్రారంభించారు. పేరుకు దుకాణమైన 10 ఏళ్లుగా గంజాయి విక్రయాలు సాగిస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి చిన్న పొట్లాలుగా చేసి అమ్ముతోంది. ఒడిశాలోని మారుమూల ప్రాంతాల్లో కొందరికి డబ్బిచ్చి గంజాయి సాగు చేయిస్తోంది. అనుచరుల ద్వారా హైదరాబాద్కు తెప్పించి అమ్ముతోంది. ఆమెపై 2017 నుంచి 2024 వరకు దాదాపు 10ల సంఖ్యలో కేసులున్నట్లు సమాచారం. 2023లో అరెస్టు చేయగా ఆమెకు సంబంధించిన 16 బ్యాంకు ఖాతాల్లో 1.53 కోట్ల నగదు, 2 కోట్ల విలువైన స్థిరాస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయినా దందా ఆపలేదు. చివరిసారిగా 2024 మార్చి ఈగల్ ఆపరేషన్ కు చిక్కగా 34.40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపారు. జైలుకెళ్లి బయటకొచ్చిన గతేడాదిగా అజ్ఞాతంలో ఉంటూ గంజాయి విక్రయిస్తున్నట్లు తేలింది. పరారీలో ఉన్న నీతుబాయి కోసం ఈగల్, అబ్కారీ బృందాలు ఏడాది కాలంగా గాలిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఝారాసంగం మండలం బర్దిపూర్లోని దత్తగిరి ఆశ్రమంలో వరుణయాగం నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆశ్రమ పీఠాధిపతులు ఈ యాగం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వరుణుడు కరుణించి విస్తారంగా వర్షాలు పడాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకకు జహీరాబాద్ ప్రాంత రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఓవైపు జాతీయ స్థాయి బాస్కెట్బాల్ క్రీడాకారుడు, మరోవైపు క్రికెట్పై మక్కువ. 2 క్రీడల్లోనూ సత్తా చాటుతూ ఆల్రౌండ్ ప్రతిభ కనపరుస్తున్నాడు ఓ యువకుడు. తండ్రి ప్రోత్సాహంతో మైదానంలో అడుగుపెట్టి అండర్-14 బాస్కెట్బాల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన క్రికెట్పై ఉన్న ఇష్టంతో రోజు కిలోమీటర్ల మేర ప్రయాణించి మరీ సాధన చేశాడు. పట్టుదలతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి హెచ్సీఏ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీ20 లీగ్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టుకు ఎంపికైన ప్రణవ్ వర్మతో ప్రత్యేక ముఖాముఖి. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్లో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ప్లేయర్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఉదయాన్నే లేచి 40 కిలోమీటర్లు ట్రావెల్ చేసి అకాడమీలో క్రికెట్ ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ స్టడీస్ కంటిన్యూ చేయడం, తర్వాత ఒకనొక దశలో బాస్కెట్బాల్ ఇండియాకి అండర్-14 సెలెక్ట్ అవ్వడం, నెక్స్ట్ మళ్ళీ క్రికెట్ స్విచ్ అవ్వడం. సో అతని జర్నీలో ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. అతనే ప్రణయ్ వర్మ. హాయ్. సో మీ ప్రాపర్ ఎక్కడి నుంచి మీరు? హైదరాబాద్ నుంచి నేను బోర్న్ అండ్ బ్రాట్ అప్. ఓకే ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు? బీబీఏ థర్డ్ ఇయర్లో ఉన్నా నేను. అదే స్టడీస్ జరుగుతున్నాయి, సైడ్లో క్రికెట్ ఆడుతున్నాను. ఓకే ఓకే. సో ఇప్పుడు అసలు ఎట్లా స్టార్ట్ అయింది క్రికెట్ జర్నీ మీది? 6 years ఉన్నప్పుడు నేను క్రికెట్లో చాలా ఇంట్రెస్ట్ ఉండే. నా గ్రాండ్ ఫాదర్తో టీవీ చూస్తుండే. అప్పుడు ఆ ఇంట్రెస్ట్తో డాడీ మమ్మీ నాకు ఒక అకాడమీలో పెట్టారు. సుధీర్ సార్ నా ఫస్ట్ కోచ్. అక్కడ పోయినా ఒక 2-3 years ఉండే. దాని తర్వాత అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. మధ్యలో బాస్కెట్బాల్కి ఎలా స్విచ్ అయ్యావు? 7th grade నేను శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ జాయిన్ అయినా. అక్కడ నా ఫ్రెండ్స్ చాలామంది బాస్కెట్బాల్ ఆడుతుండే. దాంట్లో ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా నేను చాలా తొందరగా మంచి ఆడుతుండే. అందుకే అండర్-14 ఇండియా సెలెక్ట్ అయినా. ఇంకా ఇండియా నుంచి యూఎస్ పోయినా బాస్కెట్బాల్ ఆడడానికి. దట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇంకా అండర్-16 అప్పుడు బాస్కెట్బాల్ నేషనల్స్కి సెలెక్ట్ అయినా, ఇంకా క్రికెట్ నేషనల్స్కి సెలెక్ట్ అయినా. అప్పుడు డిసిజన్ ఉండే క్రికెట్ చూస్ చేయాలా బాస్కెట్బాల్. బట్ క్రికెట్ ఆల్వేస్ నా ఫస్ట్ లవ్. అందుకే క్రికెట్తోనే నేను కంటిన్యూ అయినా. ఓకే. ఇప్పుడు క్రికెట్ స్టార్ట్ చేసిన తర్వాత మీ ఫస్ట్ క్లాస్ గేమ్ కంటే ముందు మెమరబుల్ ఆడినటువంటి ఇన్నింగ్స్ ఏంటి? నేను అండర్-14లో నేను కెప్టెన్ ఉండే హైదరాబాద్కి. అప్పుడు ఒక చాలా కష్టం మ్యాచ్లో ఆంధ్ర అగేన్స్ట్ నేను 170 నాట్అవుట్ ఉంటా. అది చాలా నా ఫేవరెట్ మెమరబుల్ ఇన్నింగ్స్ అది. దెన్ నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఎప్పుడు ఆడాను? దిస్ ఇయర్ నేను రంజీ ట్రోఫీ స్క్వాడ్, సయ్యద్ ముస్తాక్ అలీ స్క్వాడ్, ఇంకా విజయ్ హజారే స్క్వాడ్ 3లో ఉండే. నా డెబ్యూ నేను విజయ్ హజారే ట్రోఫీలో చేసిన దిస్ ఇయర్. తెలంగాణ నాకు నా డెబ్యూ క్యాప్ ఇచ్చిండు.
అయితే అది కూడా చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓహో, తిలక్ వర్మ. ఓకే ఓకే. దెన్ రీసెంట్గా కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడారు. ఎలా అనిపిస్తుంది? ఈ ఫ్రాంచైజీ లీగ్ ఆడడం ఫస్ట్ టైం ఐ థింక్. ఎస్. సో ఎలా అనిపిస్తుంది? ఈ లీగ్ చాలా మంచి ఆపర్చునిటీ అందరు అప్కమింగ్ క్రికెటర్స్కి. చాలా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, ఇంకా ఆపర్చునిటీతో గ్రో అవ్వడం ఈజీ అయిపోతుంది క్రికెటర్స్కి. అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఈ చాలా మంచి ఫ్రాంచైజ్కి సెలెక్ట్ అయిన హైదరాబాద్ ఈ ఛాంపియన్ ఫస్ట్ బిడ్ అయింది. సో అదే మన ఓనర్స్, మన సపోర్ట్ స్టాఫ్, అందరి టీం చాలా బాగుంది. అయితే చాలా హ్యాపీ ఉన్నాయి ఇప్పుడు. ఓకే ఓకే. దెన్ అభిరత్ రెడ్డి కెప్టెన్సీలో ఆడడం ఎలా అనిపిస్తుంది? అభిరత్ ఇంకోటి టీం మొత్తం ఎలా ఉన్నారు? ఫస్ట్లీ అభిరత్ అన్న చాలా గుడ్ పర్సన్. ఈజ్ ఎప్పుడు చూస్తే కామ్ ఉంటాడు. ఇంకా వన్ గుడ్ క్వాలిటీ ఈజ్ అభిరత్ అన్న ఈజ్ అ మ్యాచ్ విన్నర్. సో ఏదైనా మ్యాచ్ ఆడితే యా టోర్నమెంట్ ఆడితే హీఈస్ ఆన్ ద విన్నింగ్ సైడ్. సో అది నాకు ఐఎమ్ హ్యాపీ అండ్ ఐ వాంట్ టు లెర్న్ దట్ ఫ్రమ్ హిమ్. ఇంకా టీం అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ స్టాఫ్, ప్లేయర్స్, ఓనర్స్ అందరూ, మేనేజ్మెంట్ చాలా సపోర్ట్ ఉంది వాళ్ళది. అయితే దట్స్ వై ఐఎమ్ హ్యాపీ అండ్ ప్రాక్టీస్ చాలా బాగా నడుస్తుంది. ఓకే ఓకే. మీరు ఒక జెన్యున్ ఆల్రౌండర్, బౌలింగ్ అండ్ బ్యాటింగ్. కరెక్ట్. సో మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? యువరాజ్ సింగ్. నేను కూడా లెఫ్టీ, యువరాజ్ సింగ్ కూడా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. నా పవర్ హిట్టింగ్ అట్లానే ఉండాలి, నేను ట్రై చేస్తున్నా. ఓకే ఓకే ఓకే. దెన్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి క్రికెటర్స్లో ఇంకెవరు బాగా ఇష్టం? ప్రెజెంట్లో రవీంద్ర జడేజా అప్కమింగ్ నా ఫేవరెట్. అంటే అది కూడా సేమ్ రవీంద్ర జడేజా హ్యాస్ ద సేమ్ స్కిల్ సెట్ యాజ్ మీ. సో ఐ లుక్ అప్ టు రవీంద్ర జడేజా. ఓకే. దెన్ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్, ప్రెస్టీజియస్ నేమ్. సో ఇది సైడ్ సెలెక్ట్ అవ్వడం, సో దీనికోసం త్వరలో మ్యాచెస్ స్టార్ట్ కాబోతున్నాయి. ప్రాక్టీస్ అండ్ ఎలా జరుగుతుంది? ప్రాక్టీస్ చాలా బాగా నడుస్తుంది. కోచెస్ అందరూ పుష్ చేస్తున్నాం అందరు ప్లేయర్స్ని. అంటే లాట్ ఆఫ్ అవర్స్ మనం పెడుతున్నాం ప్రాక్టీస్లో. ఇంకా మన టీం చాలా బాగుంది. అయితే దిస్ ఇయర్ చాలా బాగా చేద్దాం. ఓకే. మీకు బాగా అలవాటు ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియంలో మ్యాచెస్ అవుతున్నాయి. సో ఇక్కడ ఎలాంటి రికార్డు ఉంది మీకు? బాగుంది రికార్డ్. యాక్చువల్లీ బ్యాటింగ్లో నేను ఎప్పుడు పోతే మంచి స్కోర్ వచ్చింది ఇప్పటి వరకు. ఇంకా బౌలింగ్లో కూడా మన స్టేట్ మ్యాచెస్ అప్పుడు ఒక మ్యాచ్లో 6 వికెట్స్ తీసిన. అయితే ఈ స్టేడియం నాకు చాలా క్లోజ్ ఉంది. సార్, ఈ స్టేడియంలోనే మంచి రికార్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఫ్రాంచైజ్ క్రికెట్ అనేది చాలా క్రేజ్ ఉంటుంది. చాలామంది ఆడియన్స్ వస్తుంటారు, చాలామంది టీవీలో చూస్తుంటారు. సో ఎలాంటి ఫీల్ అనిపిస్తుంది ఈ స్టేజ్లో ఆడడం? ఫీలింగ్ చాలా బాగుంది. ఎందుకంటే చాలా పెద్ద క్రౌడ్ వస్తుంది. ఫస్ట్ టైం హైదరాబాద్లో ఫ్రాంచైజీ క్రికెట్ వచ్చింది. ఇంకా ఆ ఫీలింగ్ ఎక్స్ప్లెయిన్ చేయలేం. బట్ మ్యాచెస్ స్టార్ట్ అయిన జస్ట్ వెయిటింగ్ ఫర్ మ్యాచెస్ టు స్టార్ట్ అండ్ చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఓకే. ఈ స్టేజ్ వరకు రావడానికి చాలా బ్యాక్గ్రౌండ్లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, ఏదో ఒక స్ట్రగుల్ ఫేస్ చేసి ఉండొచ్చు. మీ లైఫ్లో హార్డెస్ట్ పార్ట్ ఏంటి? 6th grade ఉన్నప్పుడు నేను 4 o'clock లేస్తుండే ఎవ్రీడే. 40 kilometers దూరం ట్రావెల్ చేస్తుండే ప్రాక్టీస్ కోసం. ఆ 1 year 2 years చాలా కష్టం ఉండే. ఎందుకంటే ఎంటైర్ ఫ్యామిలీని పొద్దున 3-4 o'clock లేచి 5 o'clock వరకు ప్రాక్టీస్లో ఉండాలి. 5 o'clock నుంచి 10 o'clock ప్రాక్టీస్, మళ్ళీ స్కూల్లో స్టడీస్ చేసి ఈవినింగ్ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తుండే. అయితే ఆ పీరియడ్ టఫ్ ఉండే, బట్ దానివల్లనే నేను ఇప్పుడు మంచి చేస్తున్నా. ఓకే. ఇంకా ఇప్పుడు కూడా నా ప్రాక్టీస్ ఏరియా ఇంటి నుంచి ఆల్మోస్ట్ 30 kilometers దూరం ఉంది. నా కోచ్ శరత్ సార్ చాలా హెల్ప్ చేస్తుండు, పుష్ చేస్తాడు నాకు. అందుకే నేను అంత దూరం ట్రావెల్ చేసి సార్ దగ్గర ప్రాక్టీస్ చేస్తాను. ఓకే ఓకే. దెన్ ఇప్పుడు హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ని ఈ లీగ్లో ఛాంపియన్స్గా నిలబడడానికి ఏ విధంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అండ్ ప్రాక్టీస్ సాగుతాం? నేను అంటే మొత్తం 100% ఎఫర్ట్ ఇస్తా ఈ టోర్నమెంట్ గెలవడానికి. మన టీం చాలా బాగుంది యాజ్ నేను చెప్పిన ముందు. అంతే, మనం ఫుల్ 100% ఎఫర్ట్ ఇద్దాం. ఇంకా హోప్ఫుల్లీ మనదే కప్. ఓకే. నెక్స్ట్ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఇమీడియట్లీ ఫ్యూచర్ గోల్ అయితే ఐపీఎల్ ఆడాలని ఉంది. ఎంత ఫాస్ట్ అది అవుతుంది నా గోల్ అదే.
దానివల్లే బిగ్గెస్ట్ గోల్ అయితే ఇండియాకి టెస్ట్లో రిప్రజెంట్ చేయాలి. అదే నా బిగ్గెస్ట్ గోల్. అయితే దానికోసమే హార్డ్ వర్క్ చేస్తున్నాను. ఓకే ఓకే ఓకే. చాలామంది ఇండియాకి T20లోనో వన్డేలోనో ODIలోనో నెక్స్ట్ ఆడాలనుకుంటారు. అసలు టెస్ట్ గురించి, టెస్ట్ క్రికెట్ అనేది అదొక హిస్టారిక్, అంటే ఇది చెప్పడం కొత్తగా అనిపించింది నాకు. ఎవ్రీ క్రికెట్ లవర్కి తెలుసు టెస్ట్ క్రికెటే బిగ్గెస్ట్ ఫామ్ క్రికెట్ ఇది. ఇంకా ఎవరు ఇండియాకి టెస్ట్ ఆడితే వాళ్ళే ట్రూగా చెప్పొచ్చు నేను అంటే ఇండియా కోసం హైయెస్ట్ లెవెల్ మీద రిప్రజెంట్ చేసిన. అందుకే నాకు కూడా ఇండియాకి టెస్ట్ ఆడాలని ఉంది. ఇంకా మంచి పర్ఫామ్ చేసి మ్యాచెస్ గెలిపేయాలి ఇండియాకి. సో ఒక క్రికెటర్ అవ్వాలనుకున్నటువంటి ఒక యంగ్స్టర్ లైఫ్లో ఎలాంటి డిసిప్లిన్ ఉండాలి మీ పర్సెప్షన్లో చెప్పండి. క్రికెట్లో సక్సీడ్ అవ్వాలంటే చాలా డిసిప్లిన్ కావాలి. ఒక రొటీన్ ఫాలో చేయాలి. ఇంకా హార్డ్ వర్క్ ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే హైయెస్ట్ లెవెల్ పోనీకి కష్టమవుతుంది. నా ఎగ్జాంపుల్లోనే ఎవ్రీడే ఆల్మోస్ట్ 6 to 8 hours ప్రాక్టీస్ ఉంటుంది. లేకపోతే నేనే అనుకుంటా ఈరోజు నేను అంతా చేయలేను. అందుకే ఎవరైనా సక్సీడ్ చేయాలంటే వాళ్ళు హార్డ్ వర్క్ ఇంకా డిటర్మినేషన్ ఉండాలి. లేకపోతే కష్టం అవుతుంది. ఓకే. దెన్ ఫైనల్లీ హైదరాబాద్ ఛాంపియన్ స్లోగన్ మీ నోటి నుంచి. సిక్సర్ మార్ సిటీ మార్. మళ్ళొకసారి సిక్సర్ మార్ సిటీ మార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా, తను ఒక క్రికెటర్ లైఫ్లో ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వచ్చింది అనేది తన లైఫ్లో మనకు ఒకసారి ఈ ఇంటర్వ్యూ ద్వారా మనకు అర్థమవుతుంది. సో ముఖ్యంగా తను లైఫ్లో చిన్నప్పటి నుంచి క్రికెట్ స్టార్ట్ చేసినప్పుడు దాదాపు 40 kilometers వరకు జర్నీ చేయడం, ఆ తర్వాత తన కోచెస్, తర్వాత కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఫ్రెండ్స్ ద్వారా బాస్కెట్బాల్ నేర్చుకోవడం, దాని ద్వారా Under-14 సెలెక్ట్ అవ్వడం, నెక్స్ట్ అల్టిమేట్గా క్రికెట్ లవర్ని కాబట్టి క్రికెట్నే నేను చూస్ చేస్తున్నానని తను చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే హైదరాబాద్ ఛాంపియన్స్గా నిలబడడానికి తన 100% ఇస్తానని చెప్తున్నారు. కెమెరామెన్ నవీన్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.